పెహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్ పీచమణిచాం. అనంతరం జరిగిన యుద్ధంలో వారిని చెప్పుతో కొట్టినట్టుగా తిప్పి కొట్టాం. తోక ముడుచుకుని వెళ్ళిపోయేలా చేశాం. అయినా సరే ఆ పాక్ కుక్కలకు బుద్ధి వచ్చిందా అంటే ఆ దాఖలాలేమీ కనపట్లేదు. నేను ఇప్పుడు చెప్పబోయే బ్రేకింగ్ న్యూస్ కూడా ఇదే. తాజాగా అమర్నాథ్ యాత్రలో దాడులకు ఉగ్రవాదుల స్కెచ్ భగ్నం చేశారు మన ఇండియన్ ఆర్మీ. భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు టెర్రరిస్టుల కుట్రను భగ్నం చేసింది చాలా సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ. కశ్మీర్లోని కిష్మార్ ఛాత్రు ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. టెర్రరిస్టులు భద్రతా బలగాల మధ్య భీకరమైనటువంటి కాల్పులు జరిగాయి. 3 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కోసం రెండో రోజు కూడా కూంబింగ్ కొనసాగుతోంది. ఉగ్ర వేటలో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది చాలా శ్రమిస్తున్నారు. అమర్నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదులు చేసిన కుట్రను ఆర్మీ భగ్నం చేసింది. కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు ఇప్పటికే హతమయ్యారు. భారీగా ఆయుధాలను ఆర్మీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. జమ్మూ కాశ్మీర్లో మరో ఉగ్ర కుట్ర ఇప్పుడు భగ్నమైంది. ఎల్ఓసి దగ్గర ఉగ్రవాదుల చొరబాటును సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసిన 3 ఉగ్రవాదులను సైన్యం ఎన్కౌంటర్లో కడతేర్చేసింది. కుప్వారా సెక్టర్లో పలుచోట్ల ఉగ్రవాదులు సైన్యానికి మధ్య భీకరమైన కాల్పులు జరిగాయి. అమర్నాథ్ యాత్రపై దాడికి ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు ముందే హెచ్చరించడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. మరింత ముందు జాగ్రత్త చర్యగా అక్కడ పాగా వేశాయి, నిఘా పెట్టాయి. కెరాన్ సెక్టర్ నుంచి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడుతున్నారు అన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు ఆర్మీ అధికారులు. ఆర్మీతో పాటు బీఎస్ఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు బలగాలు కూడా ఈ కూంబింగ్లో పాల్గొన్నాయి. సో డ్రోన్లతో కూడా సరిహద్దుపై ఇప్పుడు నిఘా పెడుతున్నారు. సంఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. హ్యాండ్ గ్రెనేడ్లతో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకుంది ఆర్మీ. దట్టమైన అటవీ ప్రాంతం నుంచి భద్రతా బలగాలు అదను చూసి దాడి చేశాయి. ఉగ్రవాదుల రహస్య స్థావరం మొత్తం కూడా గుట్టు రట్టు చేసేశాయి. పాకిస్తాన్లో శిక్షణ తీసుకున్నారు ఈ ఉగ్రవాదులు అని తెలుస్తోంది. భారత్లో భారీ విధ్వంసాలకి మళ్లీ కుట్ర పన్నారు. ఎన్కౌంటర్లో చనిపోయింది 3 పాకిస్తాన్ పౌరులే అని చెప్పి ఆర్మీ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఐఎస్ఐ సహకారంతో ఉగ్రవాదులు కశ్మీర్లో మరో నరమేధానికి కూడా కుట్ర చేయటం ఇప్పుడు మాత్రం సంచలనం రేపుతోంది. కుప్వారా ఎన్కౌంటర్ తర్వాత అమర్నాథ్ యాత్రకు మాత్రం మరింత భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రికుల్ని టార్గెట్గా చేసుకుని వీళ్ళు, ఎందుకంటే ఎలాగైనా వాళ్ళు డివైన్ పీపుల్ కదా, వాళ్ళు భక్తులు కదా, అక్కడ చాలామంది క్రౌడ్ వస్తూ ఉంటారు, చాలామంది జనాలు వస్తూ ఉంటారు. సో కాబట్టి అక్కడ పెను విధ్వంసం సృష్టించవచ్చు అనేటటువంటి ఒక దురుద్దేశంతో మళ్ళీ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అని చెప్పి ఇప్పటికే మన ఆర్మీ అధికారులు అయితే కన్ఫర్మ్ చేసేశారు. వాళ్ళ 3 కూడా మట్టు పెట్టడం జరిగింది. వారు జైషే అహ్మద్కు చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగిందని చెప్పి ఆర్మీ అధికారులు ప్రస్తుతానికైతే వెల్లడిస్తున్నారు. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం, భారీగా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అమర్నాథ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసేసుకుని ఉగ్ర కుట్రకు ఆ పాక్ కుక్కలు పన్నాగం పన్నాయి. కాబట్టి వారి బారి నుంచి మన అమర్నాథ్ యాత్రికులను రక్షించడానికి మన ఆర్మీ అయితే సమాయత్తం అయింది. ఆల్రెడీ భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచింది. దానికి సంబంధించిన దృశ్యాలు మనం ఇక్కడ చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. మరింత సైన్యాన్ని మోహరిస్తోంది. ముఖ్యంగా సరిహద్దు ఏరియాల్లో ఉగ్రవాదులు, చొరబాటుదారులు ఎటువైపు నుంచి చొరబడే అవకాశం ఉన్నా సరే అక్కడ చాలా నిఘా పెట్టిందని చెప్పి ఆర్మీ అధికారులు ఇప్పటికే వెల్లడించే పరిస్థితి ఉంది. ఉగ్రవేటలో ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది వీరందరూ కూడా ఇప్పటికే పగలు రాత్రి లేకుండా కూడా యాక్చువల్గా చాలా నిరంతర నిఘా పెడుతున్నారు. ఉగ్రవాదుల కోసం రెండో రోజు కూడా, అంటే ఈ రోజు కూడా కూంబింగ్ కొనసాగుతుంది. నిన్న ఉగ్ర కుట్రని భగ్నం చేశారు. భారీ ఎత్తున పేలుడు సామాగ్రి, ఆయుధాలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఇదంతా కూడా వాళ్ళు భారీ ఎత్తున ఆయుధాలను నిల్వ అదే ఏరియాలో పెట్టడంతో ఆర్మీ అయితే ముందే పసిగట్టగలిగింది. దాంతో అమర్నాథ్ యాత్రికులు అయితే ఇప్పుడు రక్షించబడ్డారని చెప్పి అయితే మనం చెప్పవచ్చు. లేదంటే ఒక పెద్ద పెను విధ్వంసమే జరిగేది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి ఏటా కూడా మనం చూసుకుంటే అమర్నాథ్ యాత్రకు కొన్ని వందల మంది, వేలాది మంది వెళ్తూ ఉంటారు యాత్రికులు. సో దాన్ని టార్గెట్గా చేసుకున్నారు. అంటే ఎంత నిశ్చితంగా ఈ ఉగ్ర కదలికలు ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే మన ఇండియన్స్ ఎక్కువగా ఉంటారో అక్కడ విధ్వంసం సృష్టించగలిగితే భారీగా ప్రాణ నష్టం చేయవచ్చు అన్నటువంటి దిక్కుమాల ఆలోచనతో దిక్కుమాలి పాక్ కుక్కలు ప్రయత్నిస్తున్నాయి. పాక్ ఉగ్రవాద కుక్కలు ప్రయత్నిస్తున్నాయి. సో దాన్ని సమర్థవంతంగా ఎప్పటికప్పుడు ఆర్మీ అధికారులు ఆపరేషన్ సింధూర్ నుంచి కూడా తీసుకుంటే సమర్థవంతంగా తిప్పి కొడుతూనే వస్తున్నాయి. మళ్ళీ కూడా గుర్తుంచుకోవాలి, ఈ పాక్ కుక్కలు వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి కుట్రలు చేసినా సరే, ఏ రకమైనటువంటి భగ్న కార్యకలాపాలు ప్రారంభిద్దామని చెప్పి వాళ్ళు చూసినా సరే
ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ ఆర్మీ ఇస్ ద వెరీ స్ట్రాంగెస్ట్. ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఉగ్ర కుట్రలని కుతంత్రాలని కూడా తిప్పి కొడుతూనే ఉంటుంది, వాళ్ళకి సరైన సమాధానం ఇస్తుంది అని చెప్పి ఇప్పుడు మన ఇండియన్స్ అంతా కూడా చాలా ఒక రకమైనటువంటి దీంతో ఉన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. మధు, ముఖ్యంగా చెప్పండి, పెహల్గాం దాడుల తర్వాత కూడా మనం అంతగా బుద్ధి చెప్పాం పాకిస్తాన్కి, అయినప్పటికీ కూడా వాళ్ళ కుక్కతోక వంకర అన్నట్టుగానే ఉంది. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి వచ్చినట్టుగా లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా పన్నుతూనే ఉన్నారు. మీ దగ్గర అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, పదే పదే కేవలం టూరిస్టులను టార్గెట్ చేసుకోవడం, అందులో కూడా కేవలం హిందువులను టార్గెట్ చేసుకుంటూ, హిందూ భక్తులని, హిందూ టూరిస్టులని టార్గెట్ చేసుకుంటూ ఉగ్రవాదులు చర్యలు చేపడతానే ఉన్నారు. టార్గెట్ గా ముందుకు పోతూనే ఉన్నారు. మరొకసారి ఉగ్రకుట్రను భగ్నం చేశారు. వారి పేలుళ్లకు ప్లాన్ చేసినటువంటి టెర్రరిస్టులను ఎన్కౌంటర్ లో అంతమొందించినటువంటి పరిస్థితి. రెండో రోజు కూడా వేట కొనసాగుతుంది, వారి కోంబింగ్ కొనసాగుతుంది. వారందరినీ కూడా మట్టుబెట్టే ప్రయత్నం ఇండియన్ ఆర్మీ చేయబోతా ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఆయుధాలతో వారందరినీ జల్లెడబట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మొదటిసారి కాదు, మనం గతంలో చూసాం. అమర్నాథ్ యాత్ర పైన, సోమనాథ్ సంబంధించినటువంటి దేవాలయాల పైన కానీ, తర్వాత పహల్గాం ఉగ్రదాడికి సంబంధించినటువంటి అంశం కానీ, తర్వాత బాంబేలో ఉన్నటువంటి తాజ్ హోటల్ పైన మొత్తం హోటల్ ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ అటాక్ చేసినటువంటి ప్రయత్నం, పార్లమెంట్ పైన దాడి చేసే ప్రయత్నం, తర్వాత సాధారణ ప్రజల్ని, గుంపుగా ఉన్నటువంటి ప్రదేశాలని టార్గెట్ చేసుకుంటూ ప్రయత్నం, వారు అక్కడ బాంబులతో విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేయడం, ఇలా ప్రతిసారి ఏదో ఒక రూపంలో పాకిస్తాన్ ఉగ్ర మూలాలు ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉగ్ర శిక్షణ తీసుకుంటున్నటువంటి జైషే మహమ్మద్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లష్కరే తోయిబా, మొత్తం వీళ్ళంతా కూడా పదే పదే టార్గెట్ చేస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికి కాశ్మీర్ లో విశ్వాస్ ఛాత్రు ఏరియాలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడంతో వీరి ఉగ్ర కుట్ర భగ్నమైంది. మరింత అలర్ట్ అయ్యారు ఆర్మీ అధికారులు, భద్రతా అధికారులు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర అనేటువంటిది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి యాత్ర. వివిధ ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళ వీలు చూసుకొని ఈ యాత్ర ప్రారంభమైనటువంటి సమయంలో వెళ్తారు. సో దాన్ని మళ్ళీ ఒకసారి టార్గెట్ చేసుకోవడం పైన ఆ ఉగ్ర కుట్రని భారత ఆర్మీ జవాన్లు దాన్ని భగ్నం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరింత వేట కొనసాగుతుంది. ఉగ్రవాదుల కోసం జల్లెడ పడతా ఉన్నారు ఇండియన్ ఆర్మీ. అంటే మధు, ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ముగ్గురు జైషే మహమ్మద్ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాకిస్తానీ పౌరులే అని చెప్పి గుర్తించారట మన ఆర్మీ అధికారులు. సో అసలు బేసిక్గా దీన్ని ఎట్లా చూడాలి? యాక్చువల్గా ఇంకా కొనసాగించబోతుందా? మరిన్ని కుట్రలు కూడా బయటపడబోతున్నాయా? మన ఆర్మీ వాళ్ళ కుట్రలు, కుతంత్రాలు మరిన్ని ఛేదించబోతోందా? ఎగ్జాక్ట్లీ, మనం మన రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పేరిట కూడా ఉగ్రవాద శిబిరాలపైనే టార్గెట్ చేయడం జరిగింది భారత ఆర్మీ రక్షణ వ్యవస్థ అంతా. పూర్తి స్థాయిలో మొత్తం 100కు పైగా మొత్తం 17 స్థావరాల పైన దాడి చేసినటువంటి ఇన్సిడెంట్ మనం చూసాం. ఇప్పుడు కూడా అక్కడ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అక్కడ శిక్షణ పొంది అక్కడ నుంచి ఆయుధాలతో అక్రమంగా భారత్ లోకి ప్రవేశించి ఇలాంటి యాత్రల పైన టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం సృష్టించేటువంటి ఒక కుట్రతో ముందుకు వస్తా ఉన్నారు ఈ ఉగ్రముఖలు. సో మొత్తానికి భగ్నమైంది. మొదటి నుంచి భారత్ చెప్తున్నటువంటి విషయం అదే. అనేక ప్రపంచ వేదికల వద్ద రుజువులతో సహా, ఆధారాలతో సహా మనం నిరూపితం చేశాం. పదే పదే పాకిస్తాన్ లో శిక్షణ పొంది, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆయుధాల సప్లైతో వాళ్ళంతా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ, పాకిస్తాన్ లో ఉన్నటువంటి భూభాగాన్ని ఉపయోగించుకుని వాళ్ళంతా ఇక్కడికి అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు పాకిస్తానీలే. మా లష్కరే తోయిబా, తర్వాత ఈ జైషే మహమ్మద్, ఇవన్నీ కూడా ఉగ్ర మూలాల కుట్రలు ఉన్నాయని కూడా పాకిస్తాన్ లోనే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం, శిక్షణ పొందడం, అక్కడ నుంచి భారత్ లోకి చొరబడి విధ్వంసం సృష్టించడం, ఇదే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఉగ్రమూలాలకు, ఈ ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమం మళ్ళీ చాలా తీక్షణంగా చేస్తా ఉన్నారు. ఇక్కడ అమర్నాథ్ యాత్ర అనేటువంటి అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీనికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరింత కట్టుదిట్టంగా జరిగే అవకాశం ఉంది. ఉగ్రవాదుల కుట్ర భగ్నం కావడంతో మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్ యూ. మొత్తానికి భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు టెర్రరిస్టులు. అయితే దాన్ని భగ్నం చేశారు చాలా సమర్థవంతంగా, చాలా ఎఫిషియెంట్గా మన ఇండియన్ ఆర్మీ. సో కాశ్మీర్లోని కష్వార్ ఛాత్రు ఏరియాలో ఎన్కౌంటర్ కూడా జరిగింది. అక్కడ 3 పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినప్పటికీ కూడా 3 టెర్రరిస్టులు హతమయ్యారు. ఇంకా కూంబింగ్ 5 ఆపరేషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా టెర్రరిస్టులు దాక్కుని ఉండొచ్చేమో అనేటటువంటి ఒక అన్వేషణ అయితే జరుగుతోంది. చాలా తీవ్రంగా జరుగుతోంది. ఇంకా ఎప్పటికప్పుడు మన ఆర్మీ నిఘా పెట్టే ఉంచింది. ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ పాకిస్తాన్ చేసేటటువంటి చొరబాట్లని నియంత్రిస్తూనే వచ్చింది. ముఖ్యంగా మన ఇండో పాక్ వార్ జరిగిన నేపథ్యంలో ఆ తదనంతర పరిణామాలు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ ఉగ్రవాదులు
పీచం మొత్తం కూడా కంప్లీట్గా అణిచేద్దాం, అసలు ఉగ్రవాద మూలాలే లేకుండా చేద్దాం అని చెప్పి దృఢ సంకల్పంతో మన ఆర్మీ అయితే ముందుకెళ్తోంది. సో దీనికి సంబంధించి ప్రతి భారతీయుడు కూడా ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి అమర్నాథ్ ఘటనలో కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా మరింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఒక్క అవకాశం, జస్ట్ ఒక్క ఛాన్స్ వస్తే ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ ఉగ్రమూలాల్ని నరికేసే పనిలోనే ఉంటామని చెప్పి వారు మరింత ఆక్రోశాన్ని వెలిగించే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.